ఒకటి అంటే ప్రజా సమస్యల మీద ముఖ్యంగా డిఎస్సి అంశం మీద చర్చకు రండి అని పిలిచినప్పుడు చర్చించకుండా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని వైసీపీ భయపడి పారిపోతుంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. అలానే ఎందుకు రావట్లేదు అసెంబ్లీలో, దొరికిపోతామనే భయమా, ఏం చెప్తారు? ఇప్పుడు శాసన మండలిలోని సభాపక్ష అంటే వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడే బొత్స సత్యనారాయణని స్పీకర్ ఇచ్చి రూలింగ్ ఇచ్చి మాట్లాడమని చెప్పిన తర్వాత స్పీకర్ ని ప్రశ్నిస్తున్నాడు నాదెండ్ల మనోహర్ గారు. ఎలా ఇస్తావయ్యా నువ్వు, ఆయనకు ఎట్లా ఇస్తావు నువ్వు మైకు, ఏంటి తమాషా మాడుతున్నావు? ఆయన స్పీకర్ ని దబాయించే మంత్రులు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా చర్చకు అవకాశం ఏముంటది సార్? ఈ రోజు మీరు ఆన్ ద రికార్డ్ చూస్తే నాదెండ్ల మనోహర్ గారు డైరెక్ట్ గానే ఆయన్ని శాసిస్తున్నాడు స్పీకర్ గారిని. ఏంటి నువ్వు ఎట్లా ఇస్తాను మైక్ బొత్స సత్యనారాయణ గారికి అని శాసిస్తా ఉన్నప్పుడు ఇంకా చర్చకు సిద్ధమే ఉందండి. ఒకవైపు మంత్రులే దబాయింపు ధోరణితో శాసన మండలి స్పీకర్ దబాయిస్తా ఉన్నప్పుడు ఇంకా మామూలు ప్రతిపక్షాలకు ఏముంటదండి? అక్కడ బలం మాకుంది, వైఎస్ఆర్సీపీ బలం ఉన్నా మేము మాట్లాడిన పరిస్థితుల్లో ఒక విధమైన ఒత్తిడి ప్రారంభమైంది, ఒక విధ దాడి ప్రారంభం అవుతా ఉన్నప్పుడు మాకు బలం ఉన్న చోటే బలం లేని అసెంబ్లీలో ఇంకెట మాట్లాడిస్తారు వీళ్ళు. కాబట్టి నేనేమంటానంటే జనరల్ గా అసెంబ్లీలో బయట సమస్యల పట్ల నిరసన ఈ పొరపాటు అక్కడ కూడా గోపాల్ రెడ్డి గారు మీరు ఒకటి మర్చిపోతున్నారు. మీకు 1 మినిట్ అలా కాదు, ఒక్క నిమిషం. మీకు ప్రజా ఓటింగ్ 40% ఉంది, ప్రజాబలం ఉంది. ఒకవేళ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోయినా ప్రజలు చూస్తారు, మీరు చర్చించకపోయినా ప్రజలు చూస్తారు. మాకు బలం లేదని మీరు ఎలా చెప్తారు సార్? ప్రజలకు ఎప్పుడో ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆ రోజు ప్రజలను ఎట్లయినా మెస్పరైజ్ చేద్దాం. ప్రజలు లెక్కలేకేసుకుంటే ప్రజల సమాధానం అసెంబ్లీలో ఛాలెంజ్లు సవాళ్లు ఉండవు, సమాధానాలు ఉంటాయి, ప్రశ్నకి సమాధానం ఉంటది. అలా ఏంటి లేదు పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిఎస్సీ పైన గుంటూరులోనూ విజయవాడలోనూ మేము రిలే నిరాహార తీసుకుంటాను, అది శాంతియుతంగా చేస్తున్నాము. బాధ్యత ఎమ్మెల్యేలు వచ్చి జెండాలు బీకి కట్టెలతో కొట్టి ఎవరిని మల్లాది విష్ణుని కానీ గుంటూరులో కానీ జమ్మల మడుగులో కానీ ఈ విధంగా ప్రతిపక్షం వీధిలోకి రాకూడదనే ఉద్దేశంతో ఆ విధంగా దాడులు చేస్తా ఉంటే ఇంకా ఏమిటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ప్రజాస్వామ్య విలువలు, రాజకీయము, రాజ్యాంగము. ఇంతకుముందు సార్ పెద్ద మాట్లాడినాడు, టీడీపీ తరఫు వచ్చేది సార్ రాజ్యాంగం ఉంది, ఇక్కడ అది ఉంది అని. రాజ్యాంగం ఎక్కడుంది? 2 ఏళ్ల నుంచి రాజ్యాంగం లేదు, ఏమి లేదు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన ద్వారా మాట్లాడితే ఎదురుదాడి, ఏమైనా మాట్లాడితే సవాళ్లు, ఏమైనా మాట్లాడితే దౌర్జన్యం. ఈ దౌర్జన్యానికి నిరసనగా ప్రజలు గమనిస్తారు. అంతేగాని బలం లేదు. ఇప్పుడు బలం ఉన్న చోట అసెంబ్లీలో శాసన మండలిలో మేమేం చేయలేకపోతాం, బయట నేను బయటబడి గెంటేస్తా ఉన్నప్పుడు బలం లేని అసెంబ్లీలో ఇంకెంత ఘోరం అవమానాలు. అందుకనే మేము ఎంచుకున్న ప్రజలు కూడా అసెంబ్లీకి పోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు ఏం తీర్పిస్తారు? మేము ప్రజల గురించి ప్రజలకే వదిలేసాం, అది ఎందుకు పోలేదు అని ప్రజలకు మేము చెప్పుకోగలుగుతాం. మేము తెలుగుదేశం పార్టీకి లేకపోతే ఇంకోరు చెప్పాల్సిన అవసరం లే, ఎందుకు పోలేదని వాళ్ళకి సుస్పష్టంగా తెలుసు. అక్కడే మాట్లాడుతున్నారు రకరకాలుగా. కాబట్టి అది మీ ఆన్సర్ రైట్. స్పీకర్ స్థానాన్ని గౌరవించేది నేర్చుకోవాలి మంత్రులు, వాళ్ళు నేర్చుకోవడం లే. ఆడ అయితే ఇంకా బూతులు మాట్లాడుతున్నారు రకరకాలుగా ఉన్నప్పుడు. ఈ విధంగా ప్రజాస్వామ్యం వాళ్ళు మా గురించి మాకేం చెప్పాల్సిన ప్రజాస్వామ్యం అంటే ఏంది, రాజ్యాంగం అంటే వాళ్ళు నేర్చుకుని పాలకపక్షానికి ఉన్న ఓపిక, సహనము, సమన్వయం ఎంతవరకు ఉండాలి వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకున్న తర్వాత మేము రాజ్యాంగం గురించి మాకు తెలిసినంత వరకు వాళ్ళని చూసి మేము నేర్చుకుంటాం. గోపాల్ రెడ్డి గారు రైట్, ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్ లో టేక్ ఎ స్మాల్ బ్రేక్.